జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మనం ఆటో చూసాము, ఆటో 2.0 చూసాము, ఇప్పుడు చూడబోతున్నాము ఆటో 3.0. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. ఒకటే ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, ఎదుటి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మునగాడు. పంచాయత్ ప్రెసిడెంట్ మీరేనా? అయ్యో నేను ఒప్పుకోను. నేను మామూలు ప్రెసిడెంట్ కదండి. ఇప్పుడు నా ఇంట్రడక్షన్ ఇస్తాను చూడండి. రాత్రిపూట పడుకోవడం చేసుకుంటారు పరుపు, ఈ ఊరికి ఇచ్చేదే తీర్పు. ఎందుకంటే నైట్ టైం నేను వేసుకున్న ప్యాంటు ఈ ఊరికి ప్రెసిడెంట్. నేను ఒక్కటి చెప్తాను, చెప్పరా. చికెన్ ఉంటుంది టేస్ట్, ఊర్లో ఈడే వేస్ట్. ఊర్లో అన్ని సమస్యలు ఉన్నాయి, ఫస్ట్ సమస్యలు తీర్చాలిగా. నేను ఊర్లో లేకుండా సమస్య ఎందుకు వచ్చింది? నా వల్ల రావాలి కదా. నీ వల్ల వచ్చిన సమస్యలు కాదు, ఊర్లో వచ్చిన సమస్యలు, అవి తీర్చు ముందు. అవునా, రమ్మని చెప్పి ఫస్ట్ చెప్తా. అది అసలే లేడీస్ కి సమస్యలు. అయితే పద వెళ్దాం. జెంట్స్ కూడా ఉన్నారు. అయితే వద్దులేరా. సమస్యలు రండి 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 రండి. రారాని సంగతి చెప్తాను ఈ రోజు. ఎదవా అయ్యగారు, ఏంటి ప్రాబ్లం ఏంటమ్మా? ఇదిగో ఈ ఎదవ ఉన్నారు కదండి, నా మొగుడు నన్ను పెట్టుకొని వేరే దాన్ని చూసుకుంటున్నాడండి. వేరా పక్కన పిల్లని పెట్టుకుని వేరే అమ్మాయిని చూస్తున్నావు, సిగ్గులేదు? ఎవరు లేనప్పుడు చూడమని చెప్పా కదా నీకు. అలాగే చూసాను అయ్యారు. న్యాయమే కదా ఇందులో. అయ్యగారు, మీ చెల్లుంటే ఇలానే న్యాయం చెప్తారండి. మా సెల్లు ఉంటే స్కిట్టర్ వేసేవాడు గారు కదా అసలు. ఇలా ఉన్నా పెట్టరా నువ్వు. ఇప్పుడు తీర్పిస్తాను. అరే అయ్యారు, వీడికి 50 కొరడాలు. అయ్యారు అన్ని కొరడాలు వద్దాయి, ఇంట్లో ప్లేస్ లేదు. కొరడాలంటే ఇంట్లో పెట్టుకోవడం కాదురా, నిన్ను కొట్టడానికి. ఈడే లైన్ వేసిందంటే ఆ అమ్మాయి ఇంకెంత బాగుంటుంది. అవునరా, పరమనాలు అంటే పిల్లని పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయిని లైన్ వేసావంటే నాకు తెలిసి అదే చాలా అందగత్త ఉంటుంది. ఒకసారి దాని బిల్ చూద్దాం. ఏమే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇదేనా? అదే అయ్యారు, ఇంత దరిద్రంగా ఉంది ఏంట్రా? అదే నా ప్రియురాలు అయ్యారు. ఎవడో రాళ్ళతో కొన్నట్లు ఉంది, ఇది ప్రియురాలేంట్రా? నా మొగుడిని వల్ల వేసుకున్నావు కదే. ఇంకా లాభం లేదు, ఫైనల్ తీర్పు. రే దీన్ని చెట్టుకేసి కట్టేయండిరా. ఆపండి రా. ఎవడరా? మా ఊరు కూడా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, నాకు న్యాయం చేయడానికి వస్తున్నారు. వచ్చాడు ఊరికి వీడే మునగాడు, ఎనుబోతు కొమ్ము ఏనుగుతంతో నూరి చేసిన దురవీడు. ఎరా పనివాడా గాడిని వేసుకొచ్చేటి? పనోడు నేను కదా, ఆడు. నేను అడిగింది కూడా ఆడనే. అయ్యగారు, మనూరమ్మ ఇదే, దీనికే మీరు న్యాయం చేయాలి. దేవుడే దీనికి అన్యాయం చేశాడు, మనం న్యాయం చేయగలం. మనూరుక చాయన న్యాయం చెప్పడం ఏంటి? ఇప్పుడు నేను పొగుడుతాను చూడండి. పొగడరా. అయ్యగారు, మీరు కూర్చుంటే మహేష్ బాబులా ఉన్నారు. వంద తీసుకో. థ్యాంక్ యూ. అయ్యగారు, ఏళ్ళదాకా మీరు నడిచొస్తుంటే ప్రభాస్ లాగా ఉన్నారు. నీ దగ్గర 500 రూపాయల నోట్లు ఉన్నాయా? ఉన్నాయి అయ్యగారు, ఇవ్వండి. ఇలాగే అదేంటి ఇవ్వరా నాకు? పొగిడితే పడిపోనా? నేను అదంతే అదవను కాదు. ఏం పాయింట్ పెట్టావన్నా? ఊరికి ప్రెసిడెంట్ అంటున్నారు కదా, ఎందుకు ఊర్లో ఏం చేస్తుంటారు? ఫ్రిడ్జ్ కట్టిందాం అనుకుంటున్నా. డబ్బులు లేదు కదా మీ దగ్గర? అనుకున్న డబ్బులు దెబ్బ మీద దెబ్బ. ఊర్లో ఏదో బిజినెస్ చేస్తాడు. ఏ బిజినెస్? చీరల బిజినెస్. ఒక చీర కొంటే జాకెట్ ఫ్రీ. మరి జాకెట్ కొంటా అండి? నేను ఫ్రీ. అయిందా? బాగైందా? ఇలా తీర్పు మీరే అండి. మీరే న్యాయం చెప్పాలండి. చెప్పరా. ఇది నా పిల్లం అండి. ఓకే. సంవత్సరం కింద ఇది నేను టూర్ వెళ్ళాము, నేను తప్పిపోయానని చెప్పి ఆయన చేసుకుంది. ఇప్పుడు మాకు న్యాయం చేయాలి. ఓ పంచే, 3 రోజులు నీతో ఉంచుకో. మరి ఆదివారం సెలవు. నీ దగ్గర 3 రోజులు సెలవే కదా. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. ప్రెసిడెంట్ గారు, మీరే న్యాయం చెప్పాలండి. వాళ్ళ పంది పిల్ల ఒకటే మా ఇంట్లోకి వస్తుంది. ఎందుకమ్మా వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాడు? ప్రెసిడెంట్ గారు, నేను కాదు, నేను పెంచుకున్న పంది పిల్ల. ఇద్దరు ఒకలాగా ఉంటాను. ఈసారి గొడవ వచ్చేటప్పుడు పంది పిల్లలు తీసుకున్నా. కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. మండుతున్నట్టుంది. అయ్యగారు, నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది అయ్యగారు. మా ఆవిడని పెళ్లి చేసుకున్నాను, నగలు పెట్టమంది, పెట్టలేదు. అపార్ట్మెంట్ పెట్టమంది, పెట్టలేదు. చీరలు కొనమంది, కొనలేదు. పిల్లలు కనమంది, కనలేదు. ఒకవేళ నా పొజిషన్ లో మీరుంటే ఏం చేస్తారు? మీ మిస్సెస్ కి మేము ఏం చేసినా బాగోదు కదా.
అయ్యగారు మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదంట ఫోన్ రాంప్రసాద్. రాత్రి మీరు ఫోన్ చేసినప్పుడు నేను మంచి డీప్ స్లీప్ లో ఉన్నాను. అసలు మామూలు కలర్ అలా తెలుసా, నేను జబర్దస్త్ జడ్జిమెంట్ ఇచ్చాను తెలుసా. రాత్రి నాకు కళ వచ్చింది. ఏం కల వచ్చింది? అనసూయ రష్మి కళ్ళకి వచ్చి కితకితలు పెట్టేశారు. మరి నన్ను పిల్లదేంటి? అప్పుడు నువ్వు జడ్జిమెంట్ ఎత్తున్నావు. ఇప్పుడు ఇంతకి న్యాయం చేస్తారు చేయడానికి ఇంతకి వాడికి ఏమో అదంటే ఇష్టం, వీడి పెళ్ళం ఏం చేద్దాం ఇప్పుడు? ఆడికి అది ఇష్టం కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటే బెటర్. మరి దీనికి న్యాయం ఎవరు చేస్తారు? నేను ఉన్నాను కదా. ఇలాంటి ప్రెసిడెంట్ మనకొద్దు, పోదాం పదండి వెళ్ళిపోదాం. చిచ్చి మీరు అసలు ప్రెసిడెంట్లే కాదు. నువ్వు ఉండమ్మా. అద్దంలో చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్ విత్ స్పెషల్ గెస్ట్ అపియరెన్స్ ఆఫ్ కృష్ణ భగవాన్ గారు. మ్యామ్ ఓల్డ్ ఇస్ గోల్డ్ కదా. దట్ పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీ, విట్నెస్, కామెడీ ఇస్ అ సీరియస్ బిజినెస్. అది మిమ్మల్ని చూసి డెఫినెట్ గా నేర్చుకోవాలి. కృష్ణ భగవాన్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎందుకు ఆల్రెడీ వేసిన పంచులు వేశారు కృష్ణ భగవాన్ గారు. వేసినయే వేస్తాం కదండి, తప్పేముంది. చాలా వేసినయే వేసుకుంటూ పోతుంటాం. కృష్ణమోహన్ గారు అది కాదు బాటిల్ ఇప్పుడు తాగా మళ్ళీ అదే తాగుతారే. కృష్ణమోహన్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది సార్? కృష్ణ భగవాన్ గారు మీ జడ్జిమెంట్ ఆల్ ద బెస్ట్ అని ఊరుకుంటారంటే మిగిలిన ఏం కనపడడం. మేము కూడా ఏది చెప్పాలో చెప్తాం, మాకు తట్టిన పంచులు చెప్తాం. కాకపోతే లెంగ్త్ ప్రాబ్లం కొద్దీ కొన్ని తీసేస్తారంతే. అందుకని ఆల్ ద బెస్ట్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. నీకు కూడా అందం ఎక్కువే, నాకు కూడా తొందర ఎక్కువే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.